విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. ఎస్కేఎం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఈయనంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరు ఉండరేమో ప్రభాస్ గారికి. సో ఇప్పుడు ఆయన మాటల్లో ఉందాం టీజర్ ఎలా ఉంది అని. మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. పీపుల్స్ మీడియాలో ఉషా గారి తర్వాత ఆ లైసెన్స్ కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమా కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరిని ఈ సినిమాలో అండర్ ఎస్టిమేట్ చేశారు. పీపుల్స్ మీడియాలో ఇంత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎప్పుడూ రాలేదు. సో అలా చేస్తారా అనుకున్నారు. సో ఇది మూవీ లాంచ్ కాదు, ట్రైలర్ లాంచ్ కాదు, జస్ట్ టీజర్ లాంచ్. ఈ టీజర్ లాంచ్ కి ఇంత రచ్చ చేశారంటే విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో, మీరు ఆ సెలబ్రేషన్ విజన్ ఎలా ఉంటుందో మీరు రియాక్ట్ చేస్తున్నాం. పీపుల్స్ మీడియా క్యారెక్టర్ గుర్తు పెట్టుకోండి ఈ పేరు. అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరీ కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక 23 years కష్టపడి ఈరోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒక మొగుడు మగతనం భార్యగా తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్ గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడిగా తెలుస్తుంది. 20 ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు జూన్ 16, 11:30 చెప్తున్నా ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అందరు రికార్డు మీకు మీరు 10 ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపు క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ నమ్మలేదు. తనలో ఉన్న ఒక టాలెంట్ ని చెప్పే డార్లింగ్ మన సినిమా మీద ఎలా చేస్తున్నాడు డార్లింగ్ నా బెస్ట్ ఇస్తా, నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ ఇస్తా అని చెప్పారు. అదే ఇది జస్ట్ టీజర్. ఈ టీజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి, దాని తర్వాత ట్రైలర్ ఉంది, దాని తర్వాత సినిమా ఉంది. December 5న ఇండియా పాన్ ఇండియా షేక్ అవుతుంది. థ్యాంక్ యూ ద రాజా సాబ్. నమ్మిన ఫ్యాన్స్ కి లవ్ యూ ఆల్. సో ఇంకా 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 డోస్ చాలా ఉంది, చాలా దాచారు లోపల. సో ఈ సినిమాకి గ్రేట్ రిజల్ట్స్ అందించిన కార్తిక్ పల్ని గారికి, అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి, అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి. సో అలాగే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు I started my career as journalist, so I have huge respect to all journalists here who traveled a lot from Delhi, Mumbai, Kerala, Tamil Nadu, Kannada. అందరికి అన్ని చోట్ల వచ్చిన జర్నలిస్టులకి ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ అలాట్. అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా మారుతి గారు ఒక కల్ట్ బొమ్మిస్తున్నారు. లవ్ యూ ఆల్. Let me tell you, after hearing all of that, मैं सर के लिए ही वोट करने वाला हूँ. Watch this movie for you, believe you me. Thank you so much, sir. Sir के लिए एक बार जोरदार तालियां हो जाए. Come on, make some noise for him. And now, moving over. Particularly the media coming from other cities taking your time. So thanks a lot. Yeah, SKN చెప్పినట్టు ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు there was a lot of expectations and fans నుంచి, and
అందరి ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు మేక్ ఈ మూవీ డెఫినెట్గా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఇట్ విల్ బికమ్ ద లార్జెస్ట్ మూవీ. ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి. అంటే ఎస్కేన్ చెప్పినట్టు వీఆర్ ద లార్జెస్ట్ ఇండోర్ సెట్ ఈ మూవీకు. సో ఈ మూవీ విల్ బీ డెఫినెట్గా ఇట్ విల్ బీ నేను టాప్ 1 అని చెప్తాను, బట్ ఇట్ విల్ బీ ఇన్ ద టాప్ 3 ఫ్రమ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇట్ విల్ హ్యావ్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ డైరెక్టర్ అఫ్ కోర్స్. అండ్ వీఆర్ డూయింగ్ విత్ ప్రభాస్ గారు ద లార్జెస్ట్ ఐకాన్ ఆఫ్ ద వరల్డ్. సో అంటే 2024లో మా కంపెనీ నుంచి వి డిసప్పాయింటెడ్ క్వైట్ ఎ ఫ్యూ మూవీస్ అండ్ అన్నిటినీ కాంపెన్సేట్ చేస్తూ దిస్ మూవీ విల్ బి ద బిగ్గెస్ట్ వన్. చెప్పినాకండి ఇట్స్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూవీ అవుతుందని. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పినాను. అంటే ఇట్ కుడ్ బి అఫ్ కోర్స్. సో అన్ని రికార్డ్స్ బీట్ చేసి విల్ బి ద లార్జెస్ట్ అని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ. Vishwas sir, just one little thing that I would want you to address. చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర రిలీజ్ అవుట్ ఇది అవైలబుల్ ఉన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసాను, బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినానండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో అఫ్ కోర్స్ అంటే వీ వర్ టెన్స్డ్. అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది, బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్, బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్. అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. Wow, thank you so much sir, thank you so much for talking to us. TG Vishwaprasad साहब के लिए एक बार जोरदार. ఈ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై రెబల్ స్టార్.